అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరీ పాకిస్తాన్ పేరు మీద తీవ్రవాదులకు బుద్ధి చెప్పాం. యుద్ధానికి వస్తే పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. అయినా పాకిస్తానీ బుద్ధి రాలేదు. ట్రంప్ అండ చూసుకొని పాకిస్తాన్ మర్రీ రెచ్చిపోతూ ఉంది. మొన్న అమెరికా గడ్డ మీద నుంచి పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అతను ఏం మాట్లాడాడో ప్రపంచం అంతా చూసింది. భారతదేశం మీద అనుభవములు వేస్తాడంట, తను నాశనం అయ్యే కాడికి వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాడంట, సింధు జలాల మీద ప్రాజెక్టు కడితే బాంబులు పెట్టి లేపేస్తాడంట. అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మనం చూసాం, అది కూడా అమెరికా గడ్డ మీద నుంచి. నిన్న పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆగస్టు 15 భారతదేశం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. నిన్న పాకిస్తాన్ స్వతంత్ర వేడుకల్లో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ, యుద్ధానికి వచ్చినప్పుడు భారతదేశానికి బుద్ధి చెప్పాం, కేవలం ట్రంప్ మాటల వల్ల వదిలేసాం, లేకపోతే భారత్ని రేపేసే వాళ్ళం అంటూ పిచ్చి ప్రకటన చేశాడు. భారత్ని వదిలిపెట్టం సింధు జలాల విషయంలో అనేది నిన్న షరీఫ్ చేసిన మాట. ఇది పాకిస్తాన్ ప్రజలను జొజ్జరు కొట్టేందుకు మాట్లాడుతున్నారా, లేదు భారతదేశంతో కవ్వింపు చర్యల కోసం మాట్లాడుతున్నారా? మొన్న లేటెస్ట్గా పాకిస్తాన్ వాళ్ళు మన ఆర్మీ మీద కాల్పులు జరపటం, నిజానికి సీజ్ ఫైర్ ప్రకటించింది, కానీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి వాళ్ళు కాల్పులు జరిపే ప్రయత్నం చేయటం మనం బోర్డర్లో చూస్తూ ఉన్నాం. నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో, ఏ రకంగా కవ్వింపులకు పాల్పడుతున్నారో చూస్తూ ఉన్నాం. నిజానికి పాకిస్తాన్లో తిరుగుబాటు చర్యలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడ పేదరికం, అక్కడ అసమానతలు, అక్కడ నిరుద్యోగం కారణంగా అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల్ని జొజ్జరు కొట్టేందుకు, వాళ్ళని మెస్మరైజ్ చేసేందుకు, వాళ్ళని అక్కడ దేశభక్తుల్లో ముంచేసి వాస్తవాలని కనపడకుండా చేసేందుకు ఓడిపోయిన పాకిస్తాన్, చతికిలబడ్డ పాకిస్తాన్, మోకాళ్ళ మీద కూర్చున్న పాకిస్తాన్, భారతదేశంతో 2 రోజులు కూడా యుద్ధం చేయలేని పాకిస్తాన్ ఇంకా తన ఒక్కర బొద్దుని, పిచ్చ బొద్దుని వదిలేసుకోవటం లేదు. ఇప్పటికీ పదే పదే కవ్వించేలా, రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంది. ఏమనాలి పాకిస్తాన్ని, ఏం చేయాలి పాకిస్తాన్ని? నిజానికి ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ సమాజంలో యుద్ధం మంచిది కాదు అనేటువంటి ఒక భారత స్టాండ్ వల్ల, శాంతి సందేశాలు ప్రపంచానికి ఇచ్చే దేశం భారత్ కావటం వల్ల పాకిస్తాన్ ఆటలు సాగుతున్నాయా? నిజానికి మనం పదే పదే చెప్పాం, కేవలం పాకిస్తాన్ దిగి రావటం వల్ల, వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చోవటం వల్ల మాత్రమే యుద్ధాన్ని ఆఫ్ చేసామని. ట్రంప్కి ఈ యుద్ధం ఆపడానికి సంబంధం లేదు, పాకిస్తాన్ తరపున యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ రాయబారం చేశారు, కానీ అప్పటికే పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చుంది కాబట్టి పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకు మేము సీజ్ ప్రకటించాం. కానీ పాకిస్తాన్తో ఉన్నటువంటి దౌత్యపరమైన, వాణిజ్యపరమైన సంబంధాలన్నీ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ కట్ చేసుకున్నాం, అలానే కంటిన్యూ అవుతాం మేము అని చెప్పాం. పాకిస్తాన్తో ఎలాంటి దౌత్యపరమైన, వాణిజ్యపరమైన సంబంధాలు రాబోయే కాలంలో ఉండవు అని చెప్పేశాం. అలానే సింధు జలాలు ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పాం. ఇప్పుడు సింధు జలాలు లేకపోతే అక్కడ కరువు కాటకాలు సంబంధించే పరిస్థితి, రాబోయే కాలంలో సాగునీటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ప్రభుత్వమే తీసుకున్న ఒత్తిడి వల్ల, లేకపోతే వాళ్ళకి సహజమైన పిచ్చి ఉంది కాబట్టి ఆ పిచ్చి ప్రేరేపణ వల్ల, లేదు ట్రంప్ని చూసుకొని రెచ్చిపోతున్నారో తెలియదు. కానీ ఎందుకంటే అమెరికా మన మీద విధిస్తున్నటువంటి ఆంక్షల కారణంగా, అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ వారి కారణంగా మనం చైనాతోటి, రష్యాతోటి గట్టిగా వెళ్ళాలి, సమాంతరమైనటువంటి అమెరికా వ్యతిరేక ప్రపంచాన్ని నిర్మించడానికి సిద్ధం అని చెప్పేసి భారతదేశం సంకేతాలు పంపిస్తూ ఉంది. ఒకేపు బ్రిక్స్ ద్వారా డిఫరెంట్ కరెన్సీని కూడా ప్రపంచంలో సర్క్యులేట్ చేయడానికి భారతదేశం రంగం సిద్ధం చేసుకోబోతోంది. ఇలా అమెరికాకి అతిపెద్ద మార్కెట్ భారత్ రష్యా పక్క వెళ్ళటాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతూ ఉంది. అమెరికా డైరెక్ట్గా మన ఏమి చేయలేక, ఏమీ అనలేక పాకిస్తాన్ అంటే ఒక పిచ్చి కుక్కని మన మీద కూసిగొలుపుతూ ఉంది. పిచ్చి కుక్క అమెరికాని చూసుకొని బౌ బౌ అంటూ మన చూసి మురిగే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఒక విషయం ప్రపంచానికి తెలుసు, అరిచే కుక్క కరవలేదు, కరిచే కుక్క అరవదు. అది పాకిస్తాన్ కేవలం అరిచే కుక్క. దొంగచాటుగా వచ్చి దాడులు చేసే నైజం దాన్ని తప్ప ధైర్యంగా వచ్చి యుద్ధం చేసే కెపాసిటీ పాకిస్తాన్కి ఎప్పుడు లేదు. స్వంతం వచ్చినప్పటి నుంచి అనేక మార్లు పాకిస్తాన్తో మనకి యుద్ధాలు జరిగాయి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగాయి, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది, మొన్న లేటెస్ట్గా
పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తాం. ఏ యుద్ధమైనా సరే, ఏ పరిస్థితులైనా సరే, పాకిస్తాన్ పక్కన ఎవరున్నా సరే మనం వన్ సైడ్గా పాకిస్తాన్ ఎప్పుడూ మోకాళ్ళ మీద కూర్చోబడుతూనే ఉన్నాం. పాకిస్తానీ బుద్ధి చెప్తూనే ఉన్నాం. పాకిస్తాన్ని పదే పదే తరిమి కొడుతూనే ఉన్నాం. మనం చెప్తా ఉన్నాం, భారతదేశం అంతా కలిసి ఒక్కసారిగా ఉమ్మూస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతుంది పాకిస్తాన్ అని పదే పదే నిరూపిస్తూనే ఉన్నాం. అయినా బుద్ధి రావట్లేదు పాకిస్తాన్కి. తన దగ్గర ఉన్న అణుబాంబులు చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ బెదిరిపోయే వాళ్ళు ఎవరు? బెదిరించే అమెరికాను చూపించి బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు? ఆ పాకిస్తాన్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అమెరికాతో సపోర్ట్ కానీ అమెరికాకున్న F-16 యుద్ధ విమానాలని భారతదేశం మీదకు ప్రయోగిస్తే అన్నిటినీ కూడా పాకిస్తాన్ బోర్డర్లోనే భారతదేశాన్ని తాకకముందే గాల్లోనే పేరు చేసిన ఘనత భారతదేశాన్ని. అమెరికాని యుద్ధ విమానాలు F-16 యుద్ధ విమానాలను గాల్లోనే పేర్చి పడేశాం. ఇంకా అంతకన్నా పాకిస్తాన్ అమెరికా నుంచి ఏం తీసుకొచ్చి భారతదేశం యుద్ధం చేస్తే? మన S-400 ద్వారా పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ని కొలాప్స్ చేసి పడేస్తాం. ఇప్పటికీ పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్స్ అన్నీ కూడా ICUలో ఉన్నాయి. మనం పాకిస్తాన్లోకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ పేరుతో 2 మహిళల్ని ముందు పెట్టి మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద శిబిరాలని, POKలో ఉన్నటువంటి 5 ఉగ్రవాద శిబిరాలని, మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలని వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ తీవ్రవాద శిబిరాల మీద మనం దాడి చేసి మళ్ళీ తిరిగి మన దేశంలోకి క్షేమంగా వస్తే ఆపగలిగిందా పాకిస్తాన్? గుర్తించగలిగిందా పాకిస్తాన్ రాడార్ సిస్టమ్? అది పాకిస్తాన్కి ఉన్న టెక్నాలజీ. కానీ భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ అమెరికా భయం ఏంటంటే అమెరికా ఆయుధాల వ్యాపారం చేస్తాయి. ఆయుధాలు ఇప్పుడు మనం అమెరికా దగ్గర కొనడానికి సిద్ధపడట్లేదు. అమెరికా వ్యవహరిస్తున్న వైఖరి వల్ల మనం దాన్ని సిద్ధపడట్లేదు. రష్యాతో కొద్దిగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. కాబట్టి అమెరికా తన దారిలోకి భారతదేశం తీసుకొచ్చుకోవాలని పాకిస్తాన్ని ముందు పెట్టి ఇలాంటి రాజకీయం, చచ్చు రాజకీయం, నీచ రాజకీయం, కుళ్ళు రాజకీయం, నీతిమాలిన రాజకీయం చేస్తూ ఉంది. కానీ ఇలాంటి రాజకీయం తెలియందా భారత్కి? ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు? సొంతంగా పోరాడి సొంతం తెచ్చుకున్న దేశం భారతదేశం. భారతదేశానికి సార్వభౌమాధికారం ఉంది. భారతదేశానికి ఆర్థిక స్వతంత్రం ఉంది. ఇవాళ భారతదేశం అమెరికా కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. అమెరికా గ్రోత్ రేట్ 1.9% ఉంటే భారతదేశం గ్రోత్ రేట్ 6.5% ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదుగుతూ ఉంది. రక్షణ రంగంలో, డిఫెన్స్ రంగంలో, టెక్నాలజీ రంగంలో అన్ని రకాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. నిజానికి అమెరికా అభివృద్ధిలో కూడా భారతీయుల పాత్ర మరవలేనిది, మర్చిపోలేనిది. ఇలా అమెరికా వాళ్ళు గుర్తించకపోవచ్చు కాక, కానీ ప్రపంచానికి తెలుసు వాస్తవాలేంటో. లెక్కలు తీస్తే భారతీయుల శ్రమెంతో అందరికీ తెలుసు. ఇలా అమెరికా టాప్ మోస్ట్ కంపెనీలో CEOలుగా ఎవరున్నారో కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు. వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. అమెరికా దాచిపెడితే దాగవు. ఇప్పుడు అమెరికా చూసుకొని మొరుగుతున్నటువంటి పిచ్చి కుక్క పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందంటే అనవసరంగా ఎక్కువగా మొరిగితే నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ నష్టపోవాల్సి వచ్చింది. అదే పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కౌను కుస్కా పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ.